ఇది స్టిక్కర్. సో మనం కూడా వేసేసుకోవచ్చు విత్ ఆరెంజ్ స్టిక్కర్ ఆన్ ఇట్. సో ఇది మనం మెల్లగా బయటకు వెళ్ళి అన్నలతో వేయించేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా అలాగే క్యాప్ కాదు అని నేను బిలీవ్ చేస్తున్నా, కానీ ఇది క్యాపే, అలాగే కాదు. ఈ యొక్క స్పెషల్ ఎడిషన్లో ఏంటంటే వీళ్ళు JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వెహికల్ పార్క్ చేసినప్పుడు నైట్ టైం ఎవరు లైట్ అయినా వాడిన జమ్ అని మెరుస్తూ ఉంటుంది. సెకండ్ రోకి అయితే రావడం జరిగింది. వచ్చే ముందు ఫస్ట్ మనము ఎవరిని కలుస్తామంటే ఈ యొక్క డోర్ని, దాని యొక్క ఓపెనింగ్ సైజ్ చూడండి. AMT ట్రాన్స్మిషన్ క్రూజ్ కంట్రోల్ ఇవ్వట్లేదు. సో టిల్ట్తో ఓన్లీ ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే థైస్కి తగలకుండా పైకి అనుకోవడం. టెలిస్కోప్ కావాలంటే నీ సీట్ వెనుక కనుక్కోవడమే, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు, కానీ మనకి సపరేట్గా తీయడం జరిగింది. సో ఫైటింగ్ అనేది ఉండదు అన్నమాట పక్క ప్యాసింజర్ తోటి. హాయిగా ప్రైవేట్గా ఎంజాయ్ చేసుకోవచ్చు నీ యొక్క హ్యాండ్ రెస్ట్ని. గాలి ఎడికెళ్ళి వస్తుందా అంటే ఇక్కడ చిన్న చిన్న పోర్షన్లో అయితే వీళ్ళు చిన్న హోల్ వేయడం జరిగింది. అక్కడ చేయి పెడితేనైతే చల్లగా కొడుతుంది గాలి. ఇంజన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, టు బీ వెరీ ఫ్రాంక్. ఇది ఒక 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ అన్నమాట. వెరీ ఐడెంటికల్ అని కాదు, బ్రదర్ అని చెప్పుకోవచ్చు, ట్విన్స్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ మార్కెట్కి 5.65 lakhsకి ఒక 7 సీటర్ అయితే ఇండియన్ మార్కెట్లో నిసాన్ వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ యొక్క లాంచ్ని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఒక పేరు ఉంది ఇంకొక బ్రాండ్ తోటి. ఈరోజు కరెక్ట్గా ఆలోచిస్తున్నైతే మెయిన్గా వీళ్ళు అసలు ఎందుకు తీసుకొస్తున్నారు అని, సేమ్ కార్ని డిఫరెంట్ నేమ్తో అని చూస్తున్నైతే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 2020లో మనకి మ్యాగ్నెట్ తీసుకొచ్చి 2024లో దాన్ని లైట్గా అప్డేట్ చేశారన్నమాట. అప్పటి నుంచి అసలు కార్లే లేవు. ఒకప్పుడు అయితే రానిచ్చారు వీళ్ళు కార్లలో. మన అందరికీ తెలిసిందే నిసాన్ సన్నీ తెలుసు, నిసాన్ టెరానో అని ఒక కార్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ కార్స్ అవి. ఆ తర్వాత మ్యాగ్నెట్ తర్వాత వీళ్ళు ఎక్స్ట్రా లైన్ తీసుకొచ్చారు, అది అటే పోయింది షాప్కే. దాని తర్వాత ఇది ఒక మాస్ కార్ అన్నమాట. ఎంతో మంది ఫ్యామిలీస్ కానీ లేకపోతే బిజినెస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరూ ఈ యొక్క కార్ని రకరకాల పర్పసెస్కి వాడుతూ ఉంటారు. సో దీన్ని తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే, దీని తర్వాత అంటే ఈ యొక్క లాంచ్ అయింది కదా, ఇదే 2026లో ఇంకా 2 కార్లు తెస్తున్నారు అన్నమాట. ఒకటి వచ్చేసి మన బాగా కాంపిటీషన్ ఏదో మన క్రెటా కానీ, మన సెల్టాస్ కానీ, అండ్ రీసెంట్గా లాంచ్ అయిన డస్టర్ కానీ, సిఆర్ కానీ, ఈ ప్లాట్ఫామ్లో వీళ్ళు టెక్టాన్ అనే కార్ తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత కూడా 7 సీటర్ CSU కూడా తెస్తున్నారు. ఈ యొక్క కార్లో మీరు చూస్తున్నైతే దీని యొక్క ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో వీళ్ళు C సెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్ గా పియానో బ్లాక్ ఫినిష్, నిసాన్ పెద్ద లోగో, ఈ యొక్క గ్రావైడ్ యొక్క బ్యాజింగ్ అయితే వీళ్ళు ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫుల్ టైమ్ DRLs అయితే అటు ఇటు 2 హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే జరుగుతుంది. లోపల చూస్తేనైతే మనకి ప్రొజెక్టర్ LED ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్ కి వీళ్ళు హాలోజన్ బల్బ్ అయితే వాడుతున్నారు అన్నమాట. చూస్తేనైతే ఇక్కడ కింద మనకి ఫాగ్ లైట్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి టోయింగ్ హుక్ ఉంది, అండ్ ఇది కూడా ఫ్రంట్ పార్కింగ్ సెన్సరే. అండ్ కింద వచ్చే స్కిడ్ ప్లేట్ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ ఇది ఉందన్నమాట. హోల్ బంపర్ అంతా నీకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కనబడుతూ ఉంటుంది. అండ్ డిజైన్ వైజ్ వీళ్ళు కొంచెం దాన్ని ఇంకొంచెం బాగా ప్రెజెంట్ చేయడానికి మధ్యలో సిల్వర్ సాటే ఫినిష్ అయితే తీయడం జరుగుతుంది. గ్లాసీ బ్లాక్ తోటి ఏంటంటే ఒకటే ఒక టార్చర్, ఫింగర్ ప్రింట్స్ ఉత్తగా కనబడుతూ ఉంటాయి. అండ్ కంప్లీట్గా మన ఫ్రంట్ బానెట్, దాని యొక్క స్కూప్స్, ఇక్కడ వచ్చేసి మనకి మన విండ్షీల్డ్ వాష్ చేయడానికి వాటర్ అయితే వస్తూ ఉంటుంది. నార్మల్ ఫ్రేమ్ వైబర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ రెయిన్ వైపింగ్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి యాంటీనాకి, ఇది వచ్చేసి వీళ్ళు యాక్సరీ కింద అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఇంకోటి వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ యొక్క వెహికల్తో 2 CNG ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి రాదు, ARAI అప్రూవ్డ్ అయిందే, కాకపోతే షోరూమ్ ఫిట్టింగ్ అవుతుంది అన్నమాట. అది కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అన్నమాట. కలర్ వైజ్ చూస్తున్నైతే వీళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఇంచుమించు మనకి కొంచెం గ్రీనిష్ కలర్ అయితే ఉంటుంది. ఇంకొంచెం బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కోసం మనకి ఈ ORVMs బ్లాక్అవుట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క ఏదైతే వీల్ ఉందో దాని మీద నీట్ గా క్లాడింగ్ ఇచ్చి లైట్ గా ఒక చిన్న ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట, ఆరెంజ్ కలర్ లో. ఇది స్టిక్కర్, సో మనం కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనబడుతుంది CR టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 185/65 R15 దీని యొక్క ప్రొఫైల్. అండ్ ఇది కంప్లీట్గా అలాగే క్యాప్ కాదు అని నేను బిలీవ్ చేస్తున్నా, కానీ ఇది క్యాపే, అలాగే కాదు. సో బేసిక్గా నేనైతే ఇది ఫస్ట్ అలా ఇచ్చారనుకుంటున్నా, అలా లేదు, క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు చాలా ఇష్టం ఏంటంటే దీని యొక్క నిసాన్ లోగో బాగా ఇష్టము. అండ్ కొంచెం బ్యాక్ సైడ్ వస్తేనైతే నీ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే కనబడుతుంది. సబ్ 4 మీటరే, అంటే నీకు 4 మీటర్స్ లోపలనే ఈ యొక్క కార్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. పైన రూఫ్ రైల్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ గా నీకు 1, 2, 3, 4 పిల్లర్స్ అయితే కనబడుతున్నాయి. దీని యొక్క డోర్ హ్యాండిల్ కూడా మనకి క్రోమ్ ఫినిష్ లో తీయడం జరిగింది. లిటిల్ బిట్ ఆఫ్ లగ్జరీ యాడ్ చేసినట్టే. ఇక్కడ చూస్తున్నైతే దీని డోర్ ఓపెన్ చేస్తే కింద డోర్ కి క్లాడింగ్ అయితే ఇస్తున్నారు. కాకపోతే నీకు చూస్తేనైతే సపరేట్ ప్లాస్టిక్ మెటీరియల్ లేదు, ఇది ఒక చిన్న స్టిక్కరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ లుక్ వైజ్ ఫిజికల్ గా టచ్ చేస్తేనైతే నీకు ప్లెయిన్ గానే ఉందన్నమాట డోర్ కూడా. అండ్ ఇది దీని యొక్క సెకండ్ డోర్ అన్నమాట. సెకండ్ డోర్ పోవడానికి ఇది కూడా సేమే, నీకు ఎక్కడ ఎటువంటి హార్డ్ ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే ఇవ్వడం జరగలేదు.
ఇది వన్స్ మనం డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కనబడుతుంది దీని యొక్క సెకండ్ రో. ఈ యొక్క స్పెషల్ ఎడిషన్ లో ఏంటంటే వీళ్ళు JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ స్పెషల్ ఎడిషన్ లోనే, అన్ని కార్స్ కాదు. ఈ యొక్క కార్ లోపలికి వెళ్ళి చూసే ముందు దీని యొక్క బ్యాగ్ కూడా కవర్ చేసేస్తే అయిపోద్ది ఒక పని. సో వెనక చూస్తేనైతే మనకి వైపర్ ఉందో దానికి కావాల్సిన లిక్విడ్ అయితే ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. వెనక డాష్ క్యామ్ కనబడుతుంది మనకి. బ్రేక్ లైట్ అయితే ఉంది. డీఫాగర్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ మనకి టైల్ లైట్స్ కూడా ఇంచుమించు అవే ఉన్నాయి, కాకపోతే కంప్లీట్ గా నీకు LEDs అయితే ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ టర్న్ ఇండికేటర్స్ మాత్రం వీళ్ళు హాలోజన్ బల్బే వాడడం అయితే జరిగింది. వెనక మళ్ళీ నీకు ఈ యొక్క బ్యూటిఫుల్ C సెక్షన్ డిజైన్ కనబడుతుంది విత్ ఆరెంజ్ స్టిక్కర్ ఆన్ ఇట్. సో ఇది మనం మెల్లగా బయటకు వెళ్ళి అన్నలతో వేయించేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనైతే మంచి 3D బంపర్ అయితే వేయడం జరిగింది విత్ రేర్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ వెనక కెమెరా అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నిసాన్ లోగో, మళ్ళీ సిల్వర్ సాటే ఫినిష్. వెనక వచ్చేసి మళ్ళీ కంప్లీట్ గా మనకి గ్లాసీ బ్లాక్ అయితే ఇస్తున్నారు. కింద స్క్రిప్ట్ ప్లేట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అయితే ఉంది. ఇది డమ్మీ, ఇక్కడ ఎటువంటి లైట్ లేదు. ఇటు అండ్ ఇటు రెండు రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ వెహికల్ పార్క్ చేసినప్పుడు నైట్ టైం ఎవరి లైట్ అయినా పడినా జమ్ అని మెరుస్తూ ఉంటుంది. సో ఈ యొక్క రేర్ సెక్షన్ అయితే చాలా సింపుల్ గా ఫట్మన్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసేది దీని యొక్క ఇంటీరియర్స్. మనమైతే ఈ యొక్క గ్రెవైట్ సెకండ్ రోకి అయితే రావడం జరిగింది. వచ్చే ముందు ఫస్ట్ మనము ఎవరిని కలుస్తామంటే ఈ యొక్క డోర్ ని, దాని యొక్క ఓపెనింగ్ సైజ్ చూడండి ఎంత ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ అన్లాక్ అండ్ లాక్ లివర్ ఉంది చూడు, అది మాత్రం మనకి మాన్యువల్ నాబ్ అయితే తీయడం జరుగుతుంది. వెనక చూస్తున్నైతే కుషనింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ టచ్ అండ్ ఫీల్ కూడా బాగుంది అన్నమాట. ఐసోఫిక్ సీట్స్ కూడా ఇస్తున్నారు. అండ్ మెయిన్ గా వెనక మనకి AC రావడానికి మనకి ఇక్కడ పిల్లర్స్ కి అయితే వీళ్ళు మనకి 2 వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఛార్జింగ్ కోసం వెనక మనకి 12 వోల్ట్ సాకెట్, మెయిన్ గా మనకి బ్లోవర్ కంట్రోల్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం 1, 2, 3 లెవెల్స్ లో ఈ యొక్క బ్లోవర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క సీట్స్ ని మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. రిక్లైన్ చేయడానికి ఇట్లా రిక్లైన్ చేసుకోవడమే. బేసిక్ గా దీని యొక్క థర్డ్ రో కొంచెం ఇరుకు బుక్క లాగానే ఉంటుంది, ఇరుకు లాగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ తోటి దాన్ని కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ లో 7 సీటర్ అవ్వడం అనేది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్టే. అండ్ వెనక చూస్తున్నైతే పైన మనకి లోపల రూమ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కూడా నీకు చూడడానికి మాత్రం ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ ఏరియా దొరుకుతుంది అంటే ఎక్కడికక్కడ మొత్తం అద్దాలతో నిండిపోయి స్పేషియస్ గా అయితే కనబడే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంటీరియర్స్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు ఎటువంటి హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ 2 హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క స్టిచ్చింగ్ అని అవన్నీ మంచి బ్యూటిఫుల్ గా చూడడానికి అయితే కనబడుతూ ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు గ్రెవైట్ ఇంటీరియర్స్ కి అయితే వచ్చేస్తున్నాం. ఎంటర్ అయిపోయాము. వెరీ ఐడెంటికల్ అని కాదు, బ్రదర్ అని చెప్పుకోవచ్చు, ట్విన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క స్పెషల్ ఎడిషన్ లో మనకి ఎట్లాగా డాష్ క్యామ్ ఇస్తున్నారు కదా, అట్లాగే వీళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ఓకే. ఇక్కడ కూడా మనకి ఒక కూలింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక స్టోరేజ్ కూడా ఉంది పైన. ఇంకొకగానే ఇక్కడ కూడా మనం సామాన్లు పెట్టుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ అడిషన్ అని చెప్పుకోవచ్చు. 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే కనబడుతుంది. అండ్ అటు కార్ ప్లే అవన్నీ ఉంటాయి, దాంట్లో మనకు డౌటే లేదు. మనమైతే ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేసాం. గ్రాఫిక్స్ చూసారు కదా, ఇది దీని యొక్క డ్రైవర్స్ డిస్ప్లే అన్నమాట. సో మనకి బేర్ మినిమం ఇన్ఫర్మేషన్ అంతా అన్ని కనబడుతూ ఉంటాయి. స్టాండర్డ్ నుంచి మనకి TPMS ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు. ఓన్లీ మాన్యువల్ మాత్రమే, AMT ట్రాన్స్మిషన్ క్రూజ్ కంట్రోల్ ఇవ్వట్లేదు. అండ్ కంప్లీట్ గా మనకి ఇక్కడ చూస్తున్నది ఇంటీరియర్ అంతా ఫిజికల్ బటన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నీకు ఏవైతే కనబడుతున్నాయో అంతా మరీ చీప్ గా చేయకుండా ప్రీమియం టచ్ అండ్ ఫీల్ ఇవ్వడం జరిగింది. ఫ్లోవర్ కంట్రోల్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎయిర్, ఇది వచ్చేసి విండ్ డైరెక్షన్, ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ కంట్రోల్. AC ఆన్ అండ్ ఆఫ్ చేయాలంటే ఈ బటన్ నొక్కాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టైప్ A USB చార్జర్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఒక బటన్ కనబడుతుంది కదా, దీని త్రూ మనము క్రూజ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు అనమాట. అండ్ మెయిన్ గా ఈ యొక్క ఫ్లోర్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఫోన్ ని ఈజీగా డ్రాప్ చేసేసుకోవచ్చు. సో అక్కడ మనం ఎటువంటి టెన్షన్ తీసుకొని అవసరం లేదు. అండ్ ఇది దాని యొక్క బిగ్గెస్ట్ లాంగెస్ట్ గేర్ లివర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి దీనికి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 2 AC వెంట్స్, అదొక వెంట్, ఇదొక వెంట్. అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ లో స్టాండర్డ్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు బై స్టాండర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన మనకి వారంటీ మిర్రర్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏమీ లేదు, పైన మనకి ఈ మన బ్లూటూత్ లో మాట్లాడడానికి కావాల్సిన స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల ఏదైతే నీకు IRVM ఉంటుందో అది కూడా నార్మల్ మాన్యువలే, మనకి ఆటో డిమింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు అనమాట. డ్రైవర్ సైడ్ డోర్ చూస్తున్నా కూడా నీకు ఓన్లీ ఇట్ సైడ్ మాత్రమే ఆటో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, మిగతా అవన్నీ నీకు నార్మల్ గా ఫుల్ ప్రెషర్ పెట్టాల్సిందే. స్టీరింగ్ చాలా క్యూట్ అండ్ నీట్ గా అయితే ఉంది విత్ న్యూ నిసాన్ లోగో ఆన్ ఇట్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మీడియా కంట్రోల్స్ అన్ని ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండ్ మనకి ఏదైతే మన డ్రైవర్స్ డిస్ప్లే ఉందో దాన్ని మార్చుకునే మోడ్స్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి చెక్ చేస్తున్నైతే నీకు ఓన్లీ టిల్ట్ ఉంటుంది, టెలిస్కోప్ ఉండదు. సో టిల్ట్ తో ఓన్లీ ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే థైస్ కి తగలకుండా పైకి అనుకోవడం.
టెలిస్కోప్ కావాలంటే నీ సీట్ వెనుక కనుక్కోవడమే, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. అండ్ చిన్న డీటెయిలింగ్ ఏంటంటే ఈ యొక్క స్పీడోమీటర్ చుట్టూరా లైట్గా క్రోమ్ ఎలిమెంట్స్ని అయితే వీళ్ళు గార్నిష్ చేయడం జరిగింది. సీట్స్ కూడా మంచి బకెట్ టైప్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు కానీ మనకి సపరేట్గా తీయడం జరిగింది. సో ఫైటింగ్ అనేది ఉంటుంది అన్నమాట పక్క ప్యాసింజర్ తోటి. హాయిగా ప్రైవేట్గా ఎంజాయ్ చేసుకోవచ్చు నీ యొక్క హ్యాండ్ రెస్ట్ని. ఇది మల్టిపుల్ లెవెల్స్లో అడ్జస్ట్ ఏం కాదు, సింగిల్గా పెట్టేస్తారు. అండ్ ఇక్కడ ఏంటిది డిస్టర్బెన్స్ అని చూస్తే ఇది వీళ్ళు బేసిక్గా ఒక యాక్సరీ కింద హై అండ్ కార్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఈ యొక్క ప్రైస్ పాయింట్లో కొంతమంది సన్ రూఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అవేం లేవు. అండ్ బ్యాక్ సైడ్ ఈ మధ్య బేస్ వేరియంట్స్ నుంచి ఎన్నో కంపెనీస్ మనకి సన్ షేడర్స్ ఇస్తున్నారు అనమాట, ఇట్లా పెట్టడానికి. అది కూడా కార్ లేదు. ఇక్కడ ఏదైతే మీరు కార్ చూస్తున్నారో ఇది ఒక హై అండ్ కార్, మిడిల్ కానీ బేస్ వేరియంట్ అయితే కాదు. హై అండ్ కార్లో మనకి కావాల్సినవన్నీ అయితే నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూస్తున్నైతే నీకు ఏదైతే 8" డిస్ప్లే కనబడుతుందో ఇది హెచ్డి అయితే కాదు, ఒక వరకు బాగానే పనిచేస్తుంది. కెమెరా మీద నొక్కుదాం. సో కెమెరా నొక్కితేనైతే మనకి స్ట్రేట్ అవే ఓన్లీ రివర్స్ కెమెరా అయితే కనబడుతుంది, 360 కెమెరా లేనే లేదు మనకి ఇందులో. అండ్ మనం ఒకసారి హోమ్కి వెళ్దాము. టచ్ కూడా కొంచెం గట్టిగానే కొట్టాలి. ఇక్కడ వెహికల్ అని ఉంది, వెహికల్ సెట్టింగ్స్ అంట, రేర్ వ్యూ కెమెరా ఆన్. చాలా బేర్ మినిమం అన్నమాట, పెద్దగా నువ్వు టైం స్పెండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నైతే మనకి కూలింగ్ బాక్స్ అని కనబడుతుంది కదా, గాలి ఎడికెళ్ళి వస్తుంది అంటే ఇక్కడ చిన్న చిన్న పోర్షన్ లో అయితే వీళ్ళు చిన్న హోల్ వేయడం జరిగింది. అక్కడ చేయి పెడితేనైతే చల్లగా కొడుతుంది గాలి. సో అదే మనం ఏమైనా కావాలి వాటర్ బాటిల్స్ లాంటివి చిన్న 20 రూపీస్ వాటర్ బాటిల్స్ తోసేసి ఒక క్యాప్ ని మూసేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అన్ని కార్స్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఇస్తున్నారు, వీళ్ళు అవేమి ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉంటాయి. ఒకటి ఆడ్ కొడతా ఉంటది ఏంటంటే ఇగో ఈ యొక్క నాబ్ ఏదైతే మనం పైకి కిందకి అంటా ఉంటామో అదొక్కటి ఇక్కడ ఎక్కడైనా సెట్ చేసేసి ఉంటే అయిపోయింది. ఇప్పుడు నేను లాక్ అండ్ అన్లాక్ చేసినప్పుడల్లా అవి పైకి కింద కొట్టుకుంటూ ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆల్టోలో అలాంటి ఆప్షన్స్ ఇస్తానే ఉన్నారు ఇప్పటికి. ఇది మళ్ళీ మనకి దీని యొక్క కీస్ అన్నమాట, నిసాన్వి. చాలా చిన్నగా ఒక ప్లే కార్డ్ లాగా అయితే ఉంది. ఫుల్ మనం డస్టర్లో కూడా చూసాం కదా, లాక్ అన్లాక్ లైట్ అండ్ బూట్ అయితే ఓపెన్ చేయడానికి అయితే మనం దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే రెడ్ బటన్ కనబడుతుందో ఇది మనం వైర్లెస్ ఛార్జింగ్ ని ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నా ఫుట్ దగ్గర కూడా వీళ్ళు లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెడ్ కలర్ లైట్ అయితే త్రూ అవుతుంది చూడండి, ఇదిగోండి రెడ్ కలర్ లైట్ అయితే త్రూ అవుతుంది. అండ్ నీకు ఇక్కడ బేసిక్ గా ఏదైతే డాష్ క్యామ్ కానీ ఇది కానీ ఎయిర్ ప్యూరిఫైరింగ్ కనబడుతున్నాయో ఇది అందరికీ కాదు, ఫస్ట్ ఫ్యూ కస్టమర్స్ కి మాత్రమే, మోస్ట్లీ 1000 వరకు అనుకుందాం. డ్రైవర్ కి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయంటే ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఓన్లీ టిల్ట్ ఉంది, టెలిస్కోప్ లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ చేసుకోవచ్చు, రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కి అయితే ఈ యొక్క వెహికల్ లో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడండి ఎంత ఓపెన్, బ్యాక్ డోర్ ఇంకా ఎక్కువ ఓపెన్ అయింది, ఇది కొంచెం తక్కువే ఓపెన్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే చాలా మంది ఒక వెహికల్ ఆల్రెడీ డ్రివెన్ చేసే ఉంటారు ఇంతకు ముందు. సో మీ యొక్క ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మనకు కూడా బాగా మనకు వస్తుంది చూసేటోళ్ళు కూడా. ఒకటి వీళ్ళు ఏమైనా పెద్దది మిస్ అయిపోయారు ఈ వెహికల్ లాంచ్ లో అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే ఈ 1 లీటర్ 7 సీటర్ కి సివిటీ గేర్ బాక్స్ ఇచ్చి టర్బో ఇంజిన్ ఇచ్చి ఉంటేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ లాంచ్ అయ్యేది. ఎందుకంటే ఎంతో మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ యొక్క కార్ కి అందరూ ఫీల్ అయ్యేది ఒకటి, అరే పవర్ ల్యాక్ అని. ఏమిటి తీసుకుంటే ఘోరం, స్టీప్ ఏరియాస్ చాలా కష్టం అవుద్ది. మాన్యువల్ అంటే మనం క్లచ్ని ఏదో ఒకటి చేసి పైకి తీసుకెళ్ళిపోతాం. అదే ఎక్స్పెక్ట్ చేసినాం, 1 లీటర్ టర్బో ఇస్తారేమో అని. మనకి మ్యాగ్నెట్లు ఇచ్చినట్టు ఇయ్యలేదు, సేమ్ అదే ట్రాక్ లో పోతున్నారు. చూద్దాం. కాకపోతే ఇట్స్ మాస్ కార్, చాలా మందికి రకరకాలుగా అయితే బెనిఫిట్ చేసింది. ఇప్పుడు మనము దీని యొక్క ఇంజన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, టు బీ వెరీ ఫ్రాంక్. ఇక్కడ కనబడుతుంది కదా మొత్తం వైబ్రేషన్ తోటి. ఎందుకు అవుతుందంటే ఇది ఒక 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ అనమాట. అది కూడా న్యాచురల్లీ ఆస్పిరేటెడే, ఎటువంటి టర్బో లేదు. అండ్ 2 గేర్ బాక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్, ఇంకోటి వచ్చేసి 5 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్, ఈజీ షిఫ్ట్ అనేది పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క వైబ్రేషన్ మనకి కూర్చున్నప్పుడు అంటే ఎప్పుడైతే వెహికల్ ఆగుందో అప్పుడు మాత్రమే మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఆన్ ద మూవ్ నీకు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మూమెంట్ వచ్చినప్పుడు వైబ్రేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వాటికి అవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి దీనికి వైపర్కి కావాల్సిన వాటర్ అయితే వేస్తూ ఉంటాం. వెరీ స్మాల్ అండ్ కాంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా స్పేస్ ఏం లేదు మన డ్రైవర్కి, దీని నుంచి ఆడవరకే ఉంది. ఇన్సులేషన్ చూస్తున్నైతే ఇక్కడ అండ్ ఇక్కడ కూడా నీట్గా ఇన్సులేషన్ అయితే చేయడం జరిగింది. సో మనమైతే మూసిద్దాం. వెరీ స్మాల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే నేను ఇందాక చెప్పిన డిఆర్ఎల్స్. సో అటు ఇటు డిఆర్ఎల్స్ ఉన్నాయి. అండ్ చాలా నీట్గా అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ని ప్రొజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క బడ్జెట్ 7 సీటర్ అది కూడా 5.65 lakhsకి ఏదైతే లాంచ్ చేస్తారో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వెహికల్ తర్వాత ఏవైతే 2 కార్స్ వస్తాయని చెప్పానో మీరు ఆల్రెడీ వినే ఉంటే ఈ వీడియోని, అవి కూడా నేమ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.